शाम तेरे नाम అర్రే ఏమన్నా ఎంట్రీ ఇచ్చారా, సూపర్ కలర్ఫుల్ లెసన్ తీసుకొచ్చారు. వీళ్ళ ఎంట్రీ ఇట్లుంటే మా వాళ్ళు వస్తారు, మా వాళ్ళు ఎంట్రీ ఇచ్చారనుకోండి కూర్చున్న వాళ్ళు నుంచి ఉంటారు, డించక్ డించక్ డాన్స్ చేస్తారు. హే వి గో. మంచి వాచరే గల్లాగి ఫుల్ చిల్లర డాన్స్ చేస్తాం, అంచనా చూపని తాగి చెప్పి మా స్టెప్ పులుతాం, మా ముందర వెస్టర్న్ చేస్తే నీ పొక్కలు చూరలేస్తాం, కొడతాం తిడతాం తంతం అమ్మాకి కిరికిరి పతా హై హూస్ గోయింగ్ ఆన్, అమ్మాకి కిరికిరి డాన్స్ టు మై క్రేజీ సాంగ్, అమ్మాకి కిరికిరి ఇదే దనారం, అమ్మాకి కిరికిరి మూవ్ అప్ అండ్ డౌన్ అండ్ డౌన్. మా వాళ్ళ ఎంట్రీ అదిరింది, వీళ్ళ ఎంట్రీ కూడా ఇంకా అదిరింది, కానీ మేమిద్దరం కలిసి చేస్తే ఇంకా అదిరిపోద్ది. అందుకే एक और बार सॉन्ग हो जाए. अल्लाह 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 नाम तेरे नाम, मस्ती में दिल डूबा है ये शाम तेरे नाम, ये तो अल्लाह 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 नाम तेरे नाम, ये तो हल्ला 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 गुल्ला शाम तेरे नाम. जिया जिया उयालुगे अरेबिया, जैया जैया चिंदाड़े दमामिया. నేను చెప్పలే పోలే అందరికి పోలే. సో ఇద్దరు కలిసి కాజల్ ఇంకా చేతు చాలా రచ్చ చేయబోతున్నారు. ఎందుకు ఇంత స్పెషాలిటీ? ఎందుకంటే ఇవాళ యానివర్సరీ స్పెషల్ ఎపిసోడ్ మస్త్ టైం పాస్ కావాలి. yes నాకు కాజల్ యానివర్సరీ కాదు, ఇది మన ఈటీవీ ప్లస్ ఫస్ట్ యానివర్సరీ. ఈటీవీ ప్లస్ ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ ఇంకా ధూమ్ ధాముగా ఉండబోతుంది. అందుకే ఈ సెటప్ అంతా వేసినాము, స్పెషల్ పీపుల్ కూడా తీసుకొచ్చినాం. ఆ స్పెషల్ పీపుల్ గురించి చెప్పాలి అంటే ముందుగా మా వాడి గురించి చెప్పాలి. పాట రాదా? రాహుల్ సిప్లిగా అక్కడ రాహుల్ సిప్లిగంజ్ ఉంటే ఇక్కడ ఎవరున్నారు? ఐగిరి నందినితో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అమ్మవారు రాహుల్ ఇంకా పర్ణికాతో కాజల్ చేతిని సపోర్ట్ చేయడానికి ఇద్దరు స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై స్పెషల్ యాంకర్ సంధ్య. అండ్ కాలర్స్ నుంచి కూడా స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చేసాను, అండ్ షీ ఈస్ తేజస్వి. వాళ్ళది స్పెషల్ చెప్పింది, మనది ఇంకా స్పెషల్. ధూమ్ ధాముగా వాళ్ళ ఎంట్రీని ఎరగదీసిండ్రు కదా. అండ్ yes మల్టీ టాలెంటెడ్ స్టార్ వి హావ్ రాజేష్ అండ్ our మస్త్ టైం పాస్ స్పెషల్ కాలర్ వి హావ్ చైతన్య కృష్ణ. కొట్ట తబలా కొట్టాలి. చైతు టీమ్ లో వచ్చేసి చైతన్య కృష్ణ, రాహుల్, చైతు అండ్ ఇంకా రాజేష్ కలిసి రచ్చ చేయబోతున్నారు. ఈటీవీ ప్లస్ ఫస్ట్ యానివర్సరీ వీళ్ళతో కంపీట్ చేయబోతున్నారు. ఎవరితో? ఇక్కడ ఉన్నటువంటి నలుగురు అల్లా 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 నామ్ తీరేనా వాళ్ళ సింక్ లో పర్ఫెక్ట్ గా చేసింది మేమే. చూసారు కదా మీరు, సంధ్య, పర్ణిక, తేజస్వి కాజల్ ని బాగా సపోర్ట్ చేసి మా టీమే విన్ అయ్యేలా చేస్తారు. సో మీరు షో ఎండ్ అయ్యేదాకా చూడండి. ఇవాళ మన ఈటీవీ ప్లస్ యానివర్సరీ స్పెషల్ మస్త్ టైం పాస్ లో రచ్చ చేయడానికి మేము కూడా రెడీ ఉన్నాం, మీరు కూడా రెడీ ఉన్నారు. దానికన్నా ముందు మన షో స్టార్ట్ చేస్తాం కాబట్టి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసేయాలి. కాబట్టి ఎవరికి ప్రాంక్ చేద్దాం? పర్ణిక, రేవంత్ కి చేద్దామా? ఓకే, సో రేవంత్ కి కాల్ చేద్దాము. ఏ రేంజ్ లో ఆడుకుంటామో మీరే చూస్తారు కదా. చూడండి. హలో హలో హాయ్ హాయ్, రేవంత్ అండి మాట్లాడేది? కాదండి. రేవంత్ గారు, మొన్న నాకు బర్త్డేకి మీరు వీడియో బయట పంపించారు, గుర్తుందా అండి? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కాల్ చేద్దాం, మళ్ళీ కాల్ చేసి ఇంకోసారి ఆడుకోవడానికి ట్రై చేద్దాం. హలో రేవంత్ గారు. హలో రేవంత్ గారు, యాక్చువల్ గా నేను ఇప్పుడు మీకు కాల్ చేయడానికి ఒక రీజన్ ఉందండి. హలో నేనండి, మొన్న మీరు నాకు బర్త్డే కి వీడియో బయట పంపించారు కదా. నా పేరు మీరు మర్చిపోయారా? ఆ వీడియోలో అంత బాగా మాట్లాడారండి. ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ. హలో రేవంత్ గారు, మర్చిపోయారా? మొన్న అశోక్ అన్నయ్య మీకు వీడియో బయట పంపించమని చెప్పారు కదా. నేను కాల్ చేశానని అశోక్ అన్నయ్యకి అస్సలు చెప్పకండి ప్లీజ్ అండి. రేవంత్ గారు
నేను అన్నయ్య ఫోన్ లో నుంచి సీక్రెట్ గా తీసుకున్నాను మీ నంబర్. ఇవ్వను అన్నాడు, కానీ ఒకే ఒక్కసారి మాట్లాడి ఇచ్చేస్తాను అని తీసుకున్నాను అనమాట. నాకు కాజలక్క కూడా తెలుసు. నేను మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. నేను మీకోసం ఒక గిఫ్ట్ కొన్నానండి. మీరు నా కోసం వీడియో బయట పంపించారు కదా, నేను నా ఫ్రెండ్స్ అందరికీ చూపించాను. వాళ్ళందరూ అయితే అసలు నన్ను బాగా పొగిడేసి చాలా బాగా ట్రీట్ చేశారు అందరూ. నేను ఫేస్బుక్ లో కూడా పెట్టాను ఆ వీడియో బయటని. నేను మీకోసం ఒక గిఫ్ట్ కొన్నానండి, ఒక మంచి బ్రాండ్ వాచ్ కొన్నాను. నేను మీకోసం కొన్నాను రేవంత్ గారు. నేను మీ షో తీసుకోను, అసలు నేను పంపను అసలు వీడియో. నేను అన్ని 100 సార్లు అడిగి మా గర్ల్ ఫ్రెండ్ కోసం అని చెప్పి అంటే ఇది చాలా పెద్ద బ్రాండ్ అండి. నేను నా పాకెట్ మనీ అంతా నేను దాచుకొని మీకోసమే, ఎప్పుడన్నా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారు, నేను మీతో మాట్లాడతాను, అప్పుడు మీకు గిఫ్ట్ ఇద్దామని నేను దాచుకున్నానండి. ప్లీజ్ నో, గిఫ్ట్ కాదు, మీరు నాకు వీడియో బయట పంపించినందుకు ఇది మీకు ఇస్తున్నాను, నేను రిటర్న్ గిఫ్ట్ అనుకోండి. ప్లీజ్ అండి మా ఫ్రెండ్ గిఫ్ట్ యాక్సెప్ట్ చేయండి. రేవంత్ గారు, నేను ఐ ప్రామిస్. సూపర్ రాకి ఇప్పుడు ఫైనల్ గా కాల్ చేసి, బాబాయ్ మేము ఈటీవీ ప్లస్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ లో ఉన్నాము, మీ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ అని చెప్పేసి రివీల్ చేద్దాం. మళ్ళీ ఒకసారి రేవంత్ కి కాల్ చేద్దాం. హలో రేవంత్ గారు, ఎందుకండి అలా ఫోన్ పెట్టేస్తారు? ప్లీజ్ అండి మాట్లాడండి ఒక్కసారి అండి. నేను లైఫ్ లో మీకు మళ్ళీ ఎప్పుడు కాల్ చెప్తున్నా కదండి. కాదండి, ఇది చాలా పెద్ద బ్రాండ్ వాచ్ అండి. హలో హలో, అరే మమ్మల్ని అశోక్ ని మాట్లాడుతున్నారా? మా చెల్లి ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడుతుంది. నేను అశోక్ వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారా? సుధాకర్ ని మస్తు టైం పాస్. చైతన్, కాజల్, రాహుల్, సిప్పికాంచ్, అలాగే మన పర్ణిక అశోక్ వచ్చారు. రేవంత్, నా వాయిస్ పర్ణిక వాయిస్ గుర్తుపట్టేస్తావేమో అనుకున్నావు. లేదు ఏంటి షాక్ లో ఉన్నావా? ఏంటి ఎక్స్ప్రెషన్ ఏంటి? పక్కన ఎవరు ఉంటారు? ఓకే, నాకు అర్థమైంది. అరే అనవసరంగా బ్రాండెడ్ వాయిస్ అవునా? అలానే కాదు, నేను నిజంగానే ప్రాంక్ కాలేమో అని చెప్పి. రేవంత్ నీకు అర్థం కాలా? ఇప్పుడు నువ్వు కవరింగ్ చేసుకోకు, నువ్వు ప్రాంక్ అయిపోయావు. రేవంత్ హలో రేవంత్, రాహుల్, ఎంతమంది పూర్వీకులు కాల్ చేశారు ఢిల్లీ? ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయి మామ ఇప్పుడు దాకా? నిజం చెప్పు. ఆ ఇంటికలకి జైలు పెట్టి నిలవ మొత్తం అందరినీ ఫ్లాట్ చేస్తున్నావుగా. ఏంటి రేవంత్, నువ్వు పర్ఫార్మెన్స్ రాకింగ్ ఇస్తావు, ఇప్పుడు అంత డల్ మాట్లాడుతున్నావు? మన కాల్ తోనే లేచినట్లు మన వాళ్ళ లేదు అసలు ఎట్లా ఉన్నాను, అందుకంటే మేబీ హీస్ ఇన్ రికార్డింగ్. నేను ఇంకా షాక్ లో ఉన్నావేమో అనుకున్నా. నేను ఇంకా బాధలో ఉన్నాయేమో అనుకున్నా. ఎనీవేస్ బాబాయ్, మన ఈటీవీ ప్లస్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ మస్తు టైం పాస్ లో అయితే ఉన్నాయి. సో ఈ సందర్భంగా నువ్వు కూడా ఒక అద్భుతమైన పాట మా కోసం పాడేవు అనుకో, సెలబ్రేషన్స్ ఇంకా స్పెషల్ అవుతాయి. సో ఒక అద్భుతమైన పాట మా కోసం పాడవా? మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు కొడికేసావే, ఎన్నెన్ని నాళ్ళైనా ఈ జాడ పడలేక ఎందెందు వెతికాను, కాలవేదుగా ఆయనే పరువాలది వెన్నెల కనలేని ఆవేదన, ఇంకొద్దే నా తోడు వచ్చేలా ఊరంతా చూడలా మస్తు టైం పాస్. థ్యాంక్ యూ అండ్ మస్తు టైం పాస్ అనే ఈ ప్రోగ్రామ్ ఇంకా బాగా ఇచ్చేవాళ్ళు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు కూడా ఇంకా సూపర్ సాంగ్స్ పడాలా. బాహుబలి 2 లో కూడా ఒక అద్భుతమైన పాటతో మళ్ళీ మా ముందుకు రావాలని చెప్పేసి విషింగ్ ఆల్ ద గుడ్ లక్. ఈటీవీ ప్లస్ ఛానల్లో ఉన్న ప్రాంక్ కాల్ షోస్ అన్నింటిలో కూడా ప్రాంక్ అద్భుతంగా అయింది ఎవరు అంటే మన రేవంత్ అని చెప్పడంలో అతిశక్తి లేదు. Anyways, everyone, thank you very much for joining with us, okay?
బాయ్ బాయ్ బాయ్. బాయ్ రేవంత్. బాయ్. హ్యావ్ ఫన్ గైస్. బాయ్. బాబా ఏమైనా ప్రాంక్ చేసామా, సూపర్ గా ప్రాంక్ చేసాం. ఇక్కడేమో క్యూట్ పర్ణిక, అక్కడేమో హాట్ కాదు రాహుల్ చేస్తారు. ఇంకా ఏమేమి చేసి మనల్ని అలరించబోతున్నారు తెలుసుకోవాలి అంటే ఇవాటి షో 12 వరకు చూడండి. కానీ ఇప్పుడు మస్త్ టైం పాస్, ఇదిగో మస్త్ టైం పాస్ అనగానే ఇట్లా అనాలి అందరూ, మస్త్ టైం పాస్. ఓకే ఎస్, సో మస్త్ టైం పాస్ విత్ కాజల్, చైతు, పర్ణిక, సంధ్య, తేజస్వి, చైతన్య కృష్ణ అండ్ రాజేష్. మన మస్త్ టైం పాస్ స్పెషల్ ఎపిసోడ్ కి రాహుల్ సిప్లిగంజ్ వచ్చిండు, పదిక వచ్చింది, అండ్ తేజ వచ్చింది, సంధ్య వచ్చింది, రాజేష్ వచ్చాడు, చైతన్య కృష్ణ వచ్చాడు. అందరం కలిసి కవాలి థీమ్ తో మీ అందరికి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాం కదా. కవాలి స్టార్ట్ అయిపోయింది, మస్త్ టైం పాస్ స్టార్ట్ అయింది, సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ అయిపోయింది. పాట లేకపోతే చెప్పండి. అందుకే ఇప్పుడు మా టీమ్ ని ఫుల్ టు సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి మా సూపర్ హీరో కాజల్ చెప్పింది కదా, హాట్ 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 రాహుల్ సిప్లిగంజ్ అద్దరిపై పాట వేసుకుంటాడు. బాబాయ్ అద్భుతమైన పాట వేసుకో, మనం నీళ్ళలోకి వెళ్ళిపోవాలి, ఆ తర్వాత వాళ్ళు ఇలా వెళ్ళిపోవాలి. ఓకే పాటలు అంటే రాహులేనా, మేము కూడా పాడతాం. అవునా, అయితే మేము పాడతాం, దానికి తర్వాత మీరు పాడుకోండి. తర్వాత మీరు మాట్లాడతారేమో, మేము మాట్లాడకుండా పాటలతో మా సత్తా ఏంటో చూపిస్తాం. మసు ఎగిరి కానీ మాయాదారి మైసమ్ము మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ, మాయాదారి మైసమ్ము మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ, మాయాదారి మైసమ్ము మైసమ్మ మనం మైసారం పోదామే మైసమ్మ, ఓ మైసమ్మ 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 నన్ను గాబరబెట్టి గాయబుగా కేమ రాహుల్ అంటే అర్జున చైతన్య ఏంటి అది, మీరు పాట పాడాలన్నా అమ్మాయిలు కావాల్సిందే. పాట పాడింది ఏంటయ్యా, మైసమ్మ అంటే అమ్మాయిల గురించి పాటలు పాడతారు, మీకు వేరే ఆప్షన్ లేదు. అమ్మాయిల గురించి అమ్మాయిలు పాడపాడుకుంటే చెమ్మ చెక్క చల్లేసి మొగ్గాయి పాడుకుంటారు. అబ్బాయి అమ్మాయిల గురించి పాడతారు కాబట్టి అమ్మాయిలకి అంత వాల్యూ, లేకపోతే అసలు వాల్యూ అనేది ఉండేదా? అసలు మాకు వాల్యూ ఉంది కాబట్టి మీరు పాడుతున్నారు అనుకోవచ్చు. అదే కదా క్యూట్ స్మైల్, అసలు ఎంత క్యూట్ ఉంటుంది. కాజల్ చూస్తుంటే ఒక షాయరీ చేయాలనిపిస్తుంది. బాబా ఇద్దాం బాబా, ఎప్పుడు మాకు కంట్రోల్ బాబాయ్, నువ్వు కంట్రోల్ చేసుకోవాలంత టెంప్ట్ అవ్వ మాకు తెలుసు, దానే ఉంటదని, కానీ తర్వాత చూసుకుందాం. ఓకే, అంటే అప్పుడే హాట్ లో కదా లైన్ లో పెట్టింది, అది బై మిస్టేక్ క్యూట్ కి రైమింగ్ హాట్ అని వచ్చింది కాబట్టి అట్లా చెప్పేసాను అంతే, లేకపోతే పిచ్చ లైట్ అంట. సో మీ టీం వచ్చేసి ఏం పాటతో స్టార్ట్ చేస్తున్నారు? లలుదరువా జనస్తరు బోనాల్ పండగ దస్తనాన్ని రాకపోతేవి, లగడీకా పూలు బోరికి రబ్బర్ గాజులు దస్తనాన్ని రాకపోతేవి, లలుదరువా జనస్తరు బోనాల్ పండగ దస్తనాన్ని రాకపోతేవి, లగడీకా పూలు బోరికి రబ్బర్ గాజులు దస్తనాన్ని రాకపోతేవి, అమల్లా ఒట్టి చుట్ట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపో, లలుదరువా జలస్కరు బోనాల్ పండగ దస్తనాన్ని రాకపోతేవి, లలికా పూల బారికి రబ్బర్ గాజులు దస్తనాన్ని రాకపోతేవి, పండగ కస్తనాన్ని రాకపోతేవి, లలికా పూలు బారికి. ఎంత బాగా సపోర్ట్ చేస్తూ పర్ణిక ఎంత మంచి పాట పాడారు, లవ్లీ లవ్లీ లవ్లీ. ఇక్కడ రీసెంట్ రా ఇందాక మేము పాడబడతా అమ్మాయిలే కావాలన్నారు, రీసెంట్ లో మీరు అబ్బాయిల కోసమే పాట పాడిండ్రు. గాజులు కావాలన్నా, గజ్జలు కావాలన్నా, నిబ్బలు కావాలి, ఏమైనా కావాలన్నా ఏమీ పీకలేదు, ఏమి తేలేదు, ఏం పీకలేదు కాబట్టి తీసుకురారని అడుక్కుంటున్నారు, తీసుకురారా అని చెప్పి కాకపోతే ప్రామిస్లు చేస్తారు ఎందుకు వేస్ట్ గాళ్ళు అని పాడింది. నీ గురించి అయితే అవునా, నేనేం తేనా నీకు? ఎంత చవరా, అంతేనా కాజల్? ఎంత చవరా కాజల్
రింగులు తెచ్చిన నీకు నాకనే ఒకసారి. రూపాయి ఇచ్చినావు కదా పాట పాడు మరి ఇవాళ ఫైట్ జరుగుతుంది కాబట్టి ఫైటింగ్ గురించి ఒక పాట పాడుకుందామా? ఫైటింగ్ ఒక హిందీ పాట. దేఖే జరా కొట్టం किसने कितना है दम संगे रखना कदम मेरे साथिया. చూడు అది దడుచుకున్నాడు మళ్ళీ ఇప్పుడు డైలాగ్. సరే ఆదేకే జరా అంట మామ, నువ్వేమో కదా మామ. అరే దీవానో मुझे पहचानो कहाँ से आया मैं हूँ कौन मुझे पहचानो कहाँ से आया मैं हूँ कौन मैं हूँ कौन मैं हूँ कौन अरे मैं हूँ डो कौन కాన్ ఇంత సక్కంగా చెప్పిన డాన్ అని మళ్ళీ ఇంత అర్థం కాదు నీకు? కాన్ కాన్ అన్నా కదా, నువ్వు కాన్ అంటున్నా. అందరినీ మాయ చేసే కాన్. నీ పాటతో అందరినీ మాయ నువ్వు అట్లా మాట్లాడకు, చేస్తుంటారు. కాజల్ షాయరీలు బయట పడుతున్నాయి చెప్తాను అబ్బారే విజయవాడ ఎర్రగడ్డ హాస్పిటల్. ఇటేనే సరే ఇవన్నీ ఎందుకు అడుక్కుంది కదా శైలి కావాలని చెప్పేసి ముస్టేషా బాబాయ్, మనం ముస్టేషాలో అలా తీసుకునేవాళ్ళు వేసేసి ఓ శైలి అంటే దాని మొహానికి వేసేసి ఒకటి. అప్పటి నుంచి వేస్తా అంటున్నాడు, అడుగుతున్నా అంట. अच्छा सर क्यूट काजल రెడీ. చెప్పు రాహుల్. मुझे पसंद है सोनम कपूर और करीना कपूर मुझे पसंद है सोनम कपूर और करीना कपूर చెప్పని అయిపోయింది అనుకున్నావు. अरे इनूरी भाई చెప్తున్నా मुझे पसंद है सोनम कपूर और करीना कपूर चाहे तो उन्हें ले जा सकता हूँ सिंगापुर बजट कम है तो जयपुर मगर यहाँ कोहिनूरों की कुछ कमी है क्या अगर काजल का चेहरा देखते ही मेरे चेहरे पे आता है नूर గూగుల్లో దొరికింది ఇది. మా ఇంటి దగ్గర అదే ఇందాక ముందు కాజల్ వాడుతుంది కదా బేబీ వాడుకుంటా మా దగ్గర ఇంటికాడికి వస్తే ఓకే ఏంది కాజల్ పాడిన బేబీ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. షో స్టార్టింగ్ ముందు కాజల్ ప్రాక్టీస్ చేస్తుంటే అద్భుతమైన పాట, ఇప్పుడు అదే పాటతో మనందరినీ ఈటీవీ ప్లస్ ఫస్ట్ యానివర్సరీ రోజున ఎంటర్టైన్ చేయబోతుంది కాజల్. ఆ పాట మా అందరి కోసం. ये दुनिया पिस्तल दी ये दुनिया पिस्तल दी ये दुनिया पिस्तल दी ओ बेबी डाल में सोने 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 दी బాబా ధరం చేయండి అయ్యా, ఇందాక 500 నోట్ కనిపిస్తున్నాయా బాబు, మొత్తం ఇచ్చేయండి అయ్యా. రూపాయి చిల్లర లేదు తర్వాత ఇస్తా. ఎవరికి సర్ప్రైజ్ చేద్దాం? ఎవరు చేద్దాం బాబాయ్? గీతా మాధురి సొంటి సో లెట్స్ కాల్ గీతా మాధురి. హలో 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 గీతా మాధురి గారండి మాట్లాడేది. అవునండి. మేడం నమస్తే మేడం, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు మేడం? మేడం నమస్తే మేడం, ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి. మీరెవరు? మేడం నా పేరు కార్తిక్ అండి. మేడం నేను ఒక ఈవెంట్ కంపెనీని రన్ చేస్తూ ఉంటాను మేడం, 2 స్టాప్ ఈవెంట్ కంపెనీ మేడం. చెప్పండి. ఈ December 4th కి మీరు ఫ్రీ ఉన్నారా మేడం? ఏంటి December 5th? 5th? అవును మేడం. ఒక్కసారి చూసుకుని చెప్తానండి నేను. ఎవరిని అడుగుతారు మేడం? నందు సార్నా? ఎవరిని అడగడం ఏంటి? ఆహా ఎవరిని అడిగి చెప్తారు మేడం? మేనేజర్ ఎవరు ఉన్నారా, ఆయనకి ఫోన్ చేయమంటారు మమ్మల్ని? చూసుకుని చెప్తానంటే మళ్ళీ ఎవరిని అడుగుతారు? అవన్నీ ఎందుకు మేడం? ఎందుకు మేడం కోపడుతున్నారు అంటే? ఎవరు మేడం నాట్ ద రైట్ వే టు టాక్ లైక్ దట్ మేడం. ఒక ఈవెంట్ మేనేజర్ తో ఒక ఆర్టిస్ట్ మాట్లాడే పద్ధతి కాదు మేడం అది.
మీరు అసలు ఎవరిని అడుగుతారు అని మీరు అడగకూడదు నన్ను. మేనేజ్ ఎవరైనా ఉన్నారో మేనేజ్ అడుగుతారని అడిగామండి. హలో గీత గారు, మాట్లాడడం పద్ధతి కాదండి. మా టీం మెంబర్స్ చెప్దాం అనుకోండి, అస్సలు పద్ధతి కాదు. ఆర్టిస్ట్ అన్నకి ఇలా మాట్లాడడం చాలా తప్పండి. నాకు చేతి మాట్లాడుతున్నాడని విషయం తెలిస్తే ఎప్పుడైతే చేతి మాట్లాడానో ఫస్ట్ డైలాగ్ లోనే అర్థమైపోయింది ఎవరిని నందుని అడిగి చెప్తారు అన్న ఇన్కమ్ ట్యాక్స్ అనే గడ్డి కింద అడుగుతారా అని అడిగాడు. నీకు అర్థమైపోయింది ఇంత 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 కోసం ఫస్ట్ అనుకున్న చేతి గొంతులో. సరే, నా గొంతుగా ఇలా గుర్తుపట్టేసినావు. ఇంకో ఛాలెంజ్ ఇస్తాను నీకు. ఇప్పుడు ఒక మనిషి మాట్లాడతాడు, ఆ మనిషి ఎవరో గుర్తుపట్టాలి. ఓకేనా? రాహుల్ అంటే ఇందాక డైలాగ్ కదా అట్లా. ఎప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు, ఎప్పుడే అన్నాడుగా. అయితే ఇప్పుడు ఇంకొక వాయిస్ వినిపిస్తాను, ఆ వాయిస్ ఎవరిదో చెప్పు. కాజల్ కాదు, కాజల్ ఓకే గుర్తుపట్టేసా. ఇంకొక వాయిస్. ఏమే ఏం చేస్తున్నావే, ఏం చేస్తున్నావే గీత, ఎక్కడికి వెళ్ళావు? పర్ణికానా విషయం ఏంటంటే అది పర్ణికలో లేదు, కానీ మీరు పర్ణికాలు అనుకుంటారది అని నాకు తెలిసి నేను అన్నా. అదే గీత, ఈ రోజు మా మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ లో పర్ణిక ఇంకా రాహుల్ వచ్చిండ్రు. సో పర్ణిక నేను ప్రాంక్ చేయాలని చెప్పేసి ఊరికే ట్రై చేసినాము. ముందైతే మా ఈటీవీ ప్లస్ కి విషెస్ చెప్పేసి పర్ణిక ఇంకా రాహుల్ తో మాట్లాడేస్తే మేము ఖుషి అవుతాం. ఈటీవీ ప్లస్ ఛానల్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఫస్ట్ యానివర్సరీ బెస్ట్ విషెస్. అండ్ పర్ణిక అండ్ రాహుల్ ఇద్దరు యూట్యూబ్ స్టార్ట్ చేశారు సూపర్ గా. ఇంకా మీరు ఇంకా 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 ఎన్నో వీడియోస్ తో ముందుకు రావాలని అండ్ ఆ వీడియోస్ అన్ని కూడా చాలా చక్కగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విత్ దిస్ ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ లో గీత జాయిన్ అయింది కాబట్టి ఒక పక్కలో ఒకరు పాటేసుకుంటే మేము అందరం కూడా ఖుషి అవుతాం. నేను Thank you very much for joining with us, Geeta. Bye-bye. Bye. Bye. Super. That was Geeta Madhuri. ఒక్కొక్కరు అసలు జాయిన్ అవుతుంటే సెలబ్రేషన్స్ ఇంకా పెరుగుతున్నాయి కదా. ఇంకా సెలబ్రేషన్స్ కంటిన్యూ అయితే నెక్స్ట్ మరి కాసేపట్లో నువ్వా నేనా అంటూ అంత్యాక్షరిలోకి బరిలోకి దిగుతున్నారు. హలో, అంత్యాక్షరి తర్వాత ముందు నేను చెప్పిన పాయింట్ ఏం చేశారు? మీ టీం నుంచి చైతన్య కృష్ణ రావాలి, మా టీం నుంచి తేజస్వి రావాలి. వీళ్ళిద్దరూ పర్ఫార్మ్ చెయ్యాలి. ఎవరు నువ్వా నేనా అంటూ టగ్ ఆఫ్ వార్ జరగాలి. అప్పుడు డిసైడ్ అవుతుంది. అప్పుడు ఒక పాయింట్ వస్తుంది అనమాట. మా టీం కి వస్తుంది ఒక పాయింట్, వాళ్ళ టీం కి వస్తుంది. నిద్రపోనికి రెడీ కదా, పాట పాడమ్మా. ఇంకా ఆడిని ఎప్పుడు నిద్ర పెట్టేద్దామని చెప్పేసి అదే జరుగుతుంది ఇక్కడ. అంతే, అదే వాళ్ళ సెలబ్రేషన్స్ లో భాగంగా పర్ణిక ఇంకా రాహుల్ మనల్ని ఫుల్ గా అలరిస్తున్నారు. అండ్ సంధ్య అండ్ తేజస్వి నా టీం కి సపోర్ట్ చేస్తున్నారు, చైతన్య టీం కి సపోర్ట్ చేస్తున్నారు, రాజేష్ అండ్ చైతన్య కృష్ణ. అండ్ ఇందాక బ్రేక్ కి ముందు ఒక సవాల్ విసిరా, మీ టీం నుంచి చైతన్య కృష్ణని పంపించండి, మా టీం లో తేజస్విని పంపిస్తాను అని. ఎక్కడికి? టాలెంట్ రా, టాలెంట్. చైతన్య ఏంది టాలెంట్ మంది? డైలాగ్ చెప్తాడు మా వాడు. ఓకే, రెడీ బాబాయ్. ఇంట్లో తల్లిదండ్రులు చాలా డబ్బులు ఇస్తే చాలా దాచుకొని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ దాచుకొని ఇంకా ఎక్కడెక్కడో డబ్బులు దాచుకొని అన్ని తీసి ఒక చిన్న గిఫ్ట్ తీసుకొని వస్తే బర్త్డేకి నీకు ఇస్తే నువ్వు తీసుకోను తీ అని చెప్పి బలగొట్టేస్తావా? ఎంత ధైర్యం మీ అమ్మాయిలకు? అబ్బాయిలు ఎంతో కష్టపడి మీకు ఒక గిఫ్ట్ ఇస్తే తీసుకోకుండా కింద పడిస్తారా? అబ్బో ఎంత బాగా చింపేశాడో చూసాము. కానీ మా టీం నుంచి తేజస్వి ఇంకా సూపర్ డూపర్ గా చింపేస్తుంది. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. తను ఏం చేస్తుందో నేనేం చెప్పను, డైరెక్ట్ గా రంగంలోకి దింపేస్తాను. సో తేజస్వి, ఆల్ ది బెస్ట్. எங்க வீட்டு தங்கச்சில இவன் கையில தந்தாச்சு. சூப்பர் மச்சி.
మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాతిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సిగార కుప్పు మెట్టి పెట్టబట్టు తిప్పుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైతు రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాత సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అసలు మీ వాడి డైలాగ్ మాకు చెవుల ఏ పాయింట్ కూడా వినిపించలేదు. అమ్మాయి డాన్స్ చేస్తే అబ్బాయి ఈవెన్ నోట్ తెచ్చుకొని చూసాడు. వాళ్ళు కూడా డాన్స్ తెచ్చుకున్నాడు. అంటే యాక్చువల్లీ మా వాడు డైలాగ్ నాకు వినిపించలేదు కానీ మా వాడికి మించినటువంటి టాలెంట్ ని మా వాడు తీసుకొచ్చిండు. మా వాడు కాదు, మాకు ఇంకో స్పెషల్ గెస్ట్ కూడా ఉంది తెలుసా. ఇంకెక్కడ కూర్చోబెడతావరా మీరు? నువ్వే సరిపోయావు మొత్తం. అది వచ్చింటే వాళ్ళ కూర్చోబెట్టారు. నిజంగానే వాళ్ళ కూర్చోబెడతా. అవునా? చూడండి ఇప్పుడు మా రాజేష్ కాక తీసుకొచ్చిండు ఒక స్పెషల్ గెస్ట్ ని. దాంతో మనోడు టాలెంట్ బయట పెడతాడు, మాకు పాయింట్లు వేస్తాడు. కాదు వాళ్ళకి ఇప్పుడు ఉంది కదా సంధ్య ఏ అని చెప్పేసి అట్లా మా వాడు అంటాడు. అంటారు అదన్నాను నువ్వు జోష్ లేదు, యాక్టివ్ లేదు సరిగ్గా. అలా నవ్వులన్నీ కట్ అయిపోవాలి. నేను చూసుకుంటా నీకు ఎందుకు. రెడీ గో. వాళ్ళ గెస్ట్ చూస్తే మీరు అస్సలు షాక్ అవ్వరు, ఎందుకంటే ఆల్రెడీ మనం నలుగురిని చూస్తున్నాం. ఆ నలుగురితో ఇంకొక గెస్ట్ జాయిన్ అయిందనమాట. అది ఆడపోతే కదా. ఆడదే మగదే. అవును మీరు మగపోతులు. చూసినావా అదే మరిది అది. ఏ బావా శివన్ అలాగే ఉన్నారు. 1 2 3 4 ఇక్కడ శివన్ అలా ఎవరున్నారు చెప్పు. సేమ్ నీలాగా ఎవరున్నారు అంటే ఇంకెవరు ఉన్నారు? ఎర్ర నేను కరెక్ట్ గా చెప్పావు. చైతూ కాదు నువ్వే. ఎరగలేదు. నాలుగు అందరినీ ఎర్రగానే ఉంటుంది కదా. నీదందా ఉందిగా ఏది సేమ్ థింగ్ సేమ్. బావా నువ్వు కాదు పక్కన చెప్పు. పెళ్లి చేసుకుంటావా? నిన్న రెడీ. ఇంత పెద్దగా పుట్టి ఇంత ఫేమస్ అయ్యి కోదరి పెళ్లి చేసుకుంటా అట్లా సాటిస్ఫై చేయాలి కదా. నీ పేరేంటి? నా పేరు గో గో గోగోనా? గోగో పన్నికాంటికి హాయ్ చెప్పు. అంటే ఏంటి? మాకు హాయ్ చెప్పు. అది కాదు ముత్తాతమ్మ. మా అడవికి తాతమ్మ. బాగుంది. కొత్త డ్రెస్. అవును కొత్త డ్రెస్ బాగుంది. నువ్వేంటి డ్రెస్ వేసుకోలే? డ్రెస్ దానం చేసి వచ్చా. ఎవరికి చైతుకా? నువ్వు పాటలు బాగా పాడతా ఉంటా. తెలీదా నీకు? మా బాబా ఇంకా బాగా పాడతాడు. ఇందాకే ఎట్లా పాడిండు బావా చెప్పు మరదలా. మార్కెట్
మరదల నా ముద్దుల మరదల మరదల ముద్దుల మరదల మరదల నా ముద్దుల మరదల మరదల నా ముద్దుల తాళం ఏంటి ఏం గోగో అంటే ఏంటో తెలుసా? ఏంటి? గొట్టం గోవిందరాజు. గొట్టం గోవిందరాజు వాళ్ళ అమ్మాయి అనబోతున్నాడు, మీరు మధ్యలో సరే ఇంతకి పర్ణిక పాట పాడుతుందా? ఇందాక మీ బావ పాడిండుగా, నువ్వు పాడతావా? మా మీ మరదల కన్నా మీ బావ లేదు, నిన్నటి నుంచి తిన్న జరగలేదు, పాడితే వాంతి చేసుకుందావా? అస్సలు పాడండి, మీ బావని పాడమని మొత్తం ఉన్నదంతా వస్తుంది. ఒకసారి జూమ్ లోకి వెళ్ళి చూడు, ఆటోమేటిక్ గా వాంతి వచ్చేస్తుంది. నేను పక్కన కూర్చుంటే వాసనకి వాంతి వస్తుంది. తెలిసేవా ఎలా చూస్తుందా గుడ్ల గువ్వలాగా? మరి నువ్వు అనే మాటలకి నేను అట్లా చూడకే ఇట్లా చూడాలా? ఏ కాజల్, నువ్వు అందంగా ఉంటావు తెలుసా? తెలీదు, నువ్వు చెప్పాక తెలుసు. తెలిసిందా ఇప్పుడు? చూసావా నువ్వు అందంగా ఉండవా, నువ్వే ఒప్పుకున్నావు. నేను చెప్పేదాకా తెలియదు బావా. ఓకే గోగో, ఇక్కడ ఈ ఆంటీ కూడా హాయ్ చెప్పు. ఈ ఆంటీయా? హాయ్, నీ పేరేంటి? ఓగో హాయ్. హాయ్, నీ పేరేంటి? నా పేరు సంధ్య. పెళ్ళయిందా? పెళ్ళయింది. ఒక్కసారేనా? ఒక్కసారి. ఓకే. నువ్వు కూడా చేసుకుంటావా? నాకు కూడా అయింది. ఎన్నిసార్లు? 2 సార్లు. 2 సార్లా? ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు కూడా? ఒకరు పుట్టారు, ఇంకొకరు అందివే అందివే అందివే. నీకు పుట్టారా? నాకు పుట్టారు, పెళ్లి కాకుండానే. అవును, నాకు తెలుసు. నరుడో నరుడో చూసావా? చైతుకి అసలు సంబంధం లేదు. నిజంగానా? అవును, కానీ నాకు సంబంధం ఉంది. ఏరా అడవిలో అంతే డొనేట్ చేస్తూ ఉంటాం. ఓకే గోగో, ఆంటీకి కూడా హాయ్ చెప్పు లాస్ట్ గా. డాన్స్ బాగా వేసింది కదా తేజ ఆంటీ. నాకు చెక్ చేస్తున్నది. ఎందుకంటే ఆంటీ కాదు కాబట్టి. అయ్యో, నువ్వు ఆంటీవి, నేను అంకుల్ని. ఏంటి భయపడతా అనుకున్నావా? కాదు, నువ్వు ప్రతి మాటలో అబ్బాయివి అని బాగా బయట పెట్టేస్తున్నాను. ఏం పెట్టేస్తున్నా చీపా? నేను నీ మూతి నా మూతి సీఎం, నీ మొత్తం నమ్మకం సీఎం. అసలు నువ్వు నేను సీఎం. అలాగే అందంగా ఉన్నావు. అలా అనిపిస్తుందా నీకు? మరి ఇందాకగా చెప్పాను, కోతులు అందంగానే ఉంటాయి. అవును, మేబీ నాది అంటే ఒప్పేసుకుంది. నిజం కదా? రాజను ఈ కోతి మన గోగో ఇద్దరు ఒకటే, కానీ దీనికి తోకుంటది, కాదు తోకుంటది. సేమ్ టు సేమ్ గా ఉన్నాం కాబట్టి ఒక్కసారి గోగో నా దగ్గరికి వస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది. ఒక్కసారి రావా గోగో, ప్లీజ్ గోగో, ఒక్కసారి. ఐ హేట్ యు, ఐ లవ్ యూ. పడిపోయా. అబ్బాయి చెప్పి అబ్బాయి ఎలా పడిపోతుంది? మారిపోయా. దారా అమ్మాయిని చూస్తే ఎవరైనా మారిపోతారు. థ్యాంక్ యూ సో మచ్, దట్స్ అ స్వీట్ కాంప్లిమెంట్ గోగో. హాయ్ గోగో. హాయ్. ఎంత బాగుందో తెలుసు. అస్సలు బాగాలేదు తెలుసా? అదే అన్నావు అనుకున్నాను, కానీ నువ్వు ఫీల్ అవుతావని నేను అనలేదు గోగో. బ్రష్ చేసుకోలేదా? సరే కానీ ఇప్పుడు పర్ణిక ఒక పాట పాడుతుంది, దగ్గర నుంచి విను. ఓకే, నేను కూడా పాడతా. ముందు పర్ణిక ఫస్ట్ నేను పాడతాను. నీకే తొందర ఆగదా? ఆగదు. సరే పాడు. పాడనా? పో అయితే. నువ్వు ఏడికెళ్తే. సరే పర్ణికకి హాయ్ చెప్పు. హాయ్. హాయ్ తాతమ్మ. తాతమ్మ అన్నావు కదా? అవును. అవునైతే అసలు తాతయ్యని కదా. క్యూట్ గా ఉన్నావు. అంకుల్ అన్నా
నువ్వు ఆంటీవే కదా. మరీ ముందుకు పెట్టక మూతలోకి వెళ్ళిపోతుంది. సరే నిన్ను దగ్గర నుంచి చూడాలనుకున్నాను, చూసాను, అందరికి ముద్దలు పెట్టేసి వెళ్ళిపో. ఓకే, ఒక్కొక్కరికి 100 రూపాయలు ఇచ్చేయండి. సరే నేను పాట పాడినా. చలో రెడీయా? రెడీ. నువ్వు యాడికెళ్తే ఆడికొస్తా కాజల్, నీ ఇంటి పేరు మారుస్తా కాజల్, నీ అక్క పేరు మారుస్తా కాజల్. మారుస్తారా? మారుస్తా అంటే నీ చెల్లి పేరు మారుస్తా కాజల్. లేదుగా అని తెచ్చుకుంటా నేను. సరే గోగా, ఇట్ వాస్ వెరీ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ అవర్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్. ఏ థ్యాంక్ యూ. నువ్వు ఫస్ట్ బ్రష్ చేసుకోవా. బై బై. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్. ఇట్ వాస్ ఆసమ్. సీరియస్లీ పట్రా గట్టిగా తబలా. చూసావా కాక, నచ్చింది కాబట్టి అక్కడి నుంచి కూడా వస్తున్నాయి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మా టీం నుంచి తేజస్వి ఎంత ఎరుగుదీసిందో, మీ టీం నుంచి రాజేష్ అంతే ఎగురేశాడు. సూపర్. సో ఇయాల్టి మన మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ లో వచ్చినటువంటి మన గెస్ట్ పర్ణికకి ఇంకా రాహుల్ కి ఎలా అనిపిస్తుందో కనుక్కుందాం. పర్ణిక, హౌ వాజ్ ఇట్? ఇట్ వాస్ ఫన్. ఫస్ట్ ఇయర్ యానివర్సరీ ఈటీవీ ప్లస్ లాంచింగ్ అప్పుడు కూడా యాక్చువల్లీ పాడడం జరిగింది. అలాంటిది ఇప్పుడు 1 year అయిపోయింది అంటే అసలు చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఎప్పుడన్నా మనం లోగా ఉన్నప్పుడు లేకపోతే మనం ఎక్కువ కామెడీ కోరుకున్నప్పుడు ఈటీవీ ప్లస్ 24 hours నడుస్తూ ఉంటుంది అది. సో కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ అండ్ మస్ట్ టైం పాస్. ఇలాగే ఎన్నో 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 ఇయర్స్ యానివర్సరీస్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పర్ణిక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ईटीवी वालों को 1 साल का मुबारक हो. 25 साल से बैठा हुआ ईटीवी हैदराबाद में. बहुत नाम कमाया, बहुत कामा करें, बहुत शो दिखाए, बहुत इज्जत लाए. मुबारक हो ईटीवी वालों को. మరి ఈటీవీ ప్లస్ పెట్టి 1 year అవుతుంది, స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది. అండ్ ఈ ఈటీవీ ప్లస్ ఛానల్ ఇంకా చాలా చాలా ఇయర్స్ ఇట్లానే కొనసాగుతుంది. నువ్వు ఎలా అయితే ఈటీవీ స్టార్ట్ అయ్యి 25 years అన్నావో, అలానే ఈటీవీ ప్లస్ స్టార్ట్ అయ్యి అన్ని ఇయర్స్ అయ్యాయి అని కూడా చెప్పుకునే రోజు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మరి ఈటీవీ ప్లస్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చాలా చక్కగా నడుస్తున్నాయి. మరి ఇప్పుడు పర్ణిక ఈ టైంలో పాట పాడితే ఇంకా బాగా అదిరిపోతుంది. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్ధిని శైలసుతే. చూస్తున్నప్పుడు కూడా లిటరలీ గూస్ బంప్స్ వచ్చేసాయి. ఆసమ్, వెల్ డన్. అరే వా, క్యా బాత్ హై. సూపర్ పర్ణిక, ద క్యూట్ పర్ణిక, ద లిటిల్ పర్ణిక సూపర్ గా పాడింది కదా. పర్ణికని చూస్తే ఎంత క్యూట్నెస్ వస్తుంది, నీ పాటలు కూడా అంతే క్యూట్ గా ఉంటాయి. మనోని చూస్తే ఎంత మాసి ఉంటుందో మనోడి పాటలు కూడా అంతే మాసి ఉంటాయి. కాబట్టి మనం మాకి కిరికిరి పాడేసుకుంటే ఇంకా అదిరిపోద్దు బాబాయ్. మన తాగుతల కోసం అంట అంతే. ఇంకా సెక్సీ సెక్సీ పోరి నీ జలకులు డోరి నీ నడుం సెగేస్తుంటే నాళ్ళ పంపి పంపారి. సెక్సీ సెక్సీ పోరి నీ జలకులు డోరి నీ నడుం సెగేస్తుంటే నాళ్ళ పంపి పంపారి. ఇదేందే నీ లొల్లి నీ మంచి వాసరేగలుగుతా నవ్వుతూ రావు
చూసారా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా అమ్మ గురించి ఎంత మంచి పాట పాడింది. అమ్మాయిల గురించి కూడా డిస్ట్రాక్ట్ అవుతే ఎట్లా అయితే శివాశ్రీ గారు లాగి ఫుల్ చిల్లర్ మ్యాచ్ ఫుల్ మీరు ఇప్పుడే ఇట్లా ఉంటే అప్పుడు ఎలా ఉంటారు? 24 घंटे 365 days all two in full two. చేశారు. ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చాలా చక్కగా జరిపించారు వీళ్ళిద్దరూ. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన తేజస్వి అండ్ సంధ్య, రాజేష్ అండ్ చైతన్య కృష్ణ కూడా అందరికీ ఒకసారి గట్టిగా చెప్పట్లు. Yes, thank you once again Rahul and Parnika for joining with us, and thank you very much Chaitanya, Rajesh, Sandhya and Teju అందరూ కలిసారు. సూపర్ గా మస్తు టైం పాస్ చేసినాము. అయితే ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కి బై బై చెప్పేసే ముందు అందరం కలిసి ఇంకొక ధూమ్ ధామ్ పాటేసుకుంటే ఇంకా అదిరిపోద్ది కాబట్టి అందరం కలిసి ఏమంటారు? ఓకే, ఏ పాట చేసుకుందాం? कजरा मोहब्बत वाला अखियों में ऐसा डाला कजरे ने मिले मेरी जान आए रे मेरे कुर्बान दुनिया है मेरे पीछे लेकिन मैं तेरे पीछे बना ले मेरी जान आए रे मेरे कुर्बान. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈటీవీ ప్లస్ ని ఇంత ఆదరిస్తున్నందుకు 1 year సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. అందరూ కూడా ప్రతి షోని కూడా ఫుల్ టు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఆదరిస్తున్నారు. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడికి మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ గా అవడం కోసం వచ్చినటువంటి మీ ముగ్గురికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. Thank you so much once again for coming. ఇది వాటి మన ఈటీవీ ప్లస్ ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ మస్తు టైం పాస్ విత్ స్పెషల్ గెస్ట్ పర్నిక అండ్ రాహుల్ సిప్లిగంజ్. ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్ మస్తు ఎంజాయ్ చేస్తాం కదా. ఫైనల్ గా పాటలు అయిపోయినాయి, ఆటలు అయిపోయినాయి, అంతా అయిపోయినాయి కాబట్టి మీ ఇద్దరితో ఒక్క నృత్యం అలా ప్రదర్శించడం అనుకో ఇంకా అదిరిపోతుంది. కెన్ యు హావ్ ద మ్యూజిక్ ప్లీజ్? తాగిన కోతి నేను, నెట్టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం పెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చకున్న నైటు నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appa Lakshmi. Come to the party, Subbalakshmi. Welcome